హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు అందరూ కూడా ఇటు సైకాలజీ విద్యా దృక్పథాలు అవలీలగా ధైర్యంగా అన్ని ప్రశ్నలకు సమాధానం చేసి ఎక్కువ స్కోర్తో ముందు వరుసలో ఉన్నారు, ముందంజలో ఉన్నారు. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆగస్ట్ 15న పాఠశాలలో జెండా ఎగిరించబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు కూడా ఇటు టెట్లో 30 మార్కులు సాధించి డిఎస్సికి ముందంజలో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను అభ్యర్థులారా, ఇది ఏపీ మెగా డిఎస్ సంబంధించి విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకున్నటువంటి బిడ్ బ్యాంక్ కోర్స్. ఖచ్చితంగా అందరికంటే ముందుండాలంటే, ఇంకా జరగబోయే పరీక్షల్లో మీరు రాణించాలంటే ఈ బిడ్ బ్యాంక్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మరియు తెలంగాణకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సైకాలజీ బిడ్ బ్యాంక్ కోర్స్ అందుకంటే ముందుంటారు, ధైర్యంగా పరీక్షకు వెళ్తారు, 30 మార్కులు మన చేతిలో ఉన్నట్టుగా వెళ్తారు. ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ మీకు తెలుసు, అభ్యసన సిద్ధాంతాలు పరీక్షలో ఎలా వస్తున్నాయి మీకు అందరికీ తెలుసు. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా ఈజీగా ఉన్న టాపిక్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లాసులు విన్నవాళ్ళు, మన పుస్తకం చదివినారు, అసలు కన్ఫ్యూజే ఉండదు. ఎక్కువ మార్కులు వచ్చే దానిని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, మరియు ఆప్షన్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మరియు అంతేకాకుండా మీరు కూడా చివరిగా స్కోర్ను తెలియజేయండి. మరియు అంతకంటే ముందుగా వీడియో చూసే ముందు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా మన ఛానల్ గంట కొట్టండి. మీరు ఖచ్చితంగా స్కూల్ గంట వినపడుతుంది, ఉద్యోగాన్ని సాధిస్తారు. మరియు ప్లేస్టోర్ నుంచి మన యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ సమస్యలు ఉన్నా సరే చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు తోడుంటాం. మరి మొదటి ప్రశ్న ఇక్కడ చూసుకుంటే, కార్యక్రమయుత అభ్యసనమునకు చెందనిది. ఇంతకు కార్యక్రమయుత అభ్యసనము, కార్య విశ్లేషణ పద్ధతి, కార్య సాధక నిబంధనము అనే పదాలు మీకు తెలిసి ఉండాలి. కార్యక్రమయుత అభ్యసనం అనేటువంటిది మనకి ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న మీరు ఆలోచించే కన్నా ముందుగా ఒకసారి ఆప్షనల్: తక్షణ పునర్బలం, స్వీయ అభ్యసనం, పునఃస్మరణ, చిన్న సోపానాల సూత్రము. మరి కార్యక్రమయుత అభ్యసనం అంటే తెలుసు మీకు, కార్యసాధక నిబంధన ప్రక్రియలో ఉన్నటువంటి టాపిక్ ఇది. బోధించే అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఫ్రేమ్ రూపంలో ఇచ్చి అక్కడే ప్రశ్నలు ఉంటే వెనక ఉన్న సమాధానాలతో సరిపోల్చుకొని విద్యార్థి స్వతహాగా టాపిక్ని ఎంచుకొని తనకు తానుగా చదువుకునే ప్రక్రియ. ఇది కార్యక్రమయుత అభ్యసనం అనేది కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో నేర్చుకున్నారు. దాంట్లో లేని అంశం ఏంటంటే తక్షణ పునర్బలం ఉంది, అంటే వెంటనే మార్కులు తెలుసుకునే అవకాశం, వెంటనే మూల్యాంకనం. స్వీయ అభ్యసనం అంటే తనకు తానుగా చదువుకునే వెసులుబాటు ఈ కార్యక్రమయుత అభ్యసనం కల్పించింది. మరియు పునఃస్మరణ అంటే గుర్తుకు తెచ్చుకోవడము. మరి చిన్న సోపానాల సూత్రం అంటే విద్యార్థి తనకు నచ్చిన టాపిక్ను వెన్నుకొని తనకు తానుగా చదువుకొని తర్వాత ఇంకొక టాపిక్ని ఎన్నుకుంటాడు. ఇక్కడ పునఃస్మరణ అనే టాపిక్ లేదు దాంట్లో ఉన్న సోపానాల్లో. కాబట్టి ఇది ఆన్సర్, పునఃస్మరణ. నెక్స్ట్ ప్రశ్న, శృతి సియుటిని కట్ అని చదివి మర్సెస్ రోడ్డు పియుటిని పట్ అని చదివితే ఈ విద్యార్థిలోని ఏ బదలాయింపు? శృతి సియుటిని కట్ అని చదివింది, సియుటి కట్. పియుటిని కూడా ఇక్కడ పట్ అని చదివింది. ఎందుకు అలా చదివింది? పుట్ అని చదవకుండా అంటే ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం ఇక్కడ మరో సందర్భంలో ఉపయోగపడింది, కానీ అది అనుకూలించబడలేదు, అది సత్యం కాదు. ఇది ఏ బదలాయింపు? ఏదైనా అభ్యసనము మరొక సందర్భంలో ఉపయోగపడితే బాగానే ఉంది, కానీ ఇక్కడ రుణాత్మకంగా ఉపయోగపడింది, ఇబ్బంది పెట్టింది, అసలుకు బదులుగా నకిలీగా ఉపయోగపడింది. కాబట్టి ఇది ఏ బదలాయింపు అన్నాడు. మరి శూన్య బదలాయింపు అంటే ఏమాత్రం సంబంధం లేదా? మరి అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. మరి బదలాయింపులో ఆప్షన్స్ ఇలాగే ఉంటాయి, మీకు ఇప్పటికే అర్థమైంది. ప్రతికూల బదలాయింపు నేర్చుకున్న జ్ఞానం కొత్త సందర్భంలో ఆటంకాన్ని, అవరోధాన్ని కలిగిస్తే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. కాబట్టి ఆన్సర్ మనకు 3. క్లియర్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది శాస్త్రవేత్తలు వారు చేసిన జంతువులపై పరిశోధన ఆధారంగా సరికాని జంతువులు చిన్నవే కానీ ఉద్యోగాన్ని పోగొట్టేటట్టు చేస్తాయి. కాబట్టి ఏది చదివినా సూక్ష్మంగా, జాగ్రత్తగా, ఒకేసారి పర్ఫెక్ట్గా చదవాలి. ప్రశ్నను బాగా అర్థం చేసుకుంటే 90% ఆన్సర్ వచ్చినట్టే. చూడండి,
తారడెక్, పిల్లి కోడి పిల్లలు. అవును, పిల్లి మరియు కోడితో కాదు, కోడి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. రైట్. స్కిన్నర్, ఎలుక మరియు పావురం. కోయిలర్, చింపాంజీ. మరి ఇక్కడ వాట్సన్, డొనాల్డ్ అనే శిశువు. ఇక్కడ చూస్తే తారడెక్, పిల్లి మరియు కోడి పిల్లలు. పిల్లి మాత్రం చాలామంది తెలుసు, కానీ కోడి పిల్లలు తెలియదు. కాబట్టి పిల్లి మరియు కోడి పిల్లలు ఇది కరెక్ట్ ఆన్సర్. ఎలుక మరియు పావురం, స్కిన్నర్ 100% కరెక్ట్. చింపాంజీ, కోయిలర్, టెనరిఫ్ దీవుల్లో. మరి వాట్సన్ డొనాల్డ్ అనే శిశువు పైన చేయలేదు. మరి వాట్సన్ ఎవరి పని చేశాడు? వాట్సన్ 11 నెలల ఆల్బర్ట్ అనే శిశువు పైన పరిశోధన చేశాడు. కాబట్టి వాట్సన్ కాదు, 11 నెలల ఆల్బర్ట్ అనే శిశువు పైన చేశాడు. కాబట్టి కింది వాన్లో సరికాల జత అన్నప్పుడు ఆన్సర్ మనకు 4వది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న. 4 సార్లు బాగా చదివి గ్రూప్ 2 ఉద్యోగాన్ని త్రుటిలో కోల్పోయిన ఎస్జిటి ఉపాధ్యాయుడు 2024 సంవత్సరంలో గతం కంటే ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ పరీక్ష రాయుటకు చదువుటకు ఆసక్తి చూపకపోవడానికి కారణం. గతంలో గ్రూప్ 2 పోస్టులు ఎన్నోసార్లు రాశాడు, ఉద్యోగం రాలేదు. కానీ గతం కంటే ఈసారి గ్రూప్ 2 పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన రాయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడానికి గల కారణం ఏంటి? చూడండి ఒకసారి. పౌనఃపున్య నియమము, నవ్యత సూత్రము, ఫలిత నియమము, అభ్యాస నియమమా, ఫలిత నియమమా, పౌనఃపున్యనా, నవ్యతనా? నవ్యత అంటే కొరతదనం, పౌనఃపున్యం అంటే మళ్ళీ అభ్యాస నియమంలో సూత్రాలు. మరి ఇది ఆన్సర్ వచ్చేసి ఫలిత నియమం అనేటువంటిది ఆన్సర్ ఇక్కడ ఉన్న సందర్భంలో. ఎందుకంటే చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు రాకపోయినా, లేక చేసిన పనుల వల్ల నిరుపయోగమైన ఫలితాలు వచ్చినా మళ్ళీ చేయడానికి ఇష్టపడడం, కాబట్టి దాన్ని ఫలిత నియమము అంటారు. నెక్స్ట్ ప్రశ్న. ప్రధానోపాధ్యాయుడికి విపరీతంగా భయపడే నూతన ఉద్యోగి అతని పేరు చెప్పినా, అతని ఫోటో చూసినా, అతని పేరు ఎవరైనా వ్యాఖ్యానిస్తున్నా, అతని కారు చూసినా భయపడంలో దాగి ఉన్నటువంటి భావన. ప్రధానోపాధ్యాయుడికి భయపడే అమ్మాయి అందరిని చూసి భయపడలేదు. చూడండి, అతని ఫోటో, అతని కారు, అతని పేరు, అతని గురించి మాట్లాడుతున్నప్పుడు భయపడుతుంది అంటే చూడండి దాంట్లో దాగి ఉన్న భావన. 1 సామాన్యీకరణము, విచక్షణ, ఉన్నత క్రమ నిబంధన, ఆయత్న సిద్ధ స్వాస్థము. మరి దీంట్లో చూడండి కాన్సెప్ట్. సామాన్యీకరణం అంటే అందరికీ భయపడితే, ప్రధానోపాధ్యాయుడికి భయపడ్డ అమ్మాయి అందరికీ భయపడితే అది సామాన్యీకరణం. తెల్లటి వస్తువులకు భయపడ్డ అమ్మాయి అన్ని తెల్లటి వస్తువులకు భయపడితే సామాన్యీకరణం. కానీ అందరికీ కాదండి, ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన వాటికి మాత్రమే అన్నాడు. కాబట్టి విచక్షణ అంటే వేరు చేయడం కాన్సెప్ట్. మరి ఉన్నత క్రమ నిబంధన ఆయత్న సిద్ధ స్వాస్థము. ఆయత్న సిద్ధ స్వాస్థము అంటే మీకు తెలుసు, మర్చిపోయిన అంశాలను మళ్ళీ అనుకోకుండా అదే పాత ప్రతిస్పందనిస్తే దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థము అంటారు. కుక్క లాలాజలం సేవించడం మానివేసిన తర్వాత మళ్ళీ గంట కొట్టగానే అదే పాత ప్రతిస్పందనిస్తే దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థం అంటారు. కానీ ఇక్కడ మళ్ళీ పాత ప్రతిస్పందన అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇది కాదు. మరి ఉన్నత క్రమ నిబంధన ఆన్సర్ ఇక్కడ. చూడండి, ఒక వ్యక్తికి సంబంధించిన మిగతా వాటికి కూడా అదే ప్రతిస్పందన అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఉన్నత క్రమ నిబంధన. చాలామంది సామాన్యీకరణం అనుకుంటారు, కాదు, ఆన్సర్ వచ్చేసి ఉన్నత క్రమ నిబంధన. నెక్స్ట్ ప్రశ్న. యాంత్రిక నిబంధన సిద్ధాంతకర్త రాసినటువంటి గ్రంథము కాదు. ఇంతకు యాంత్రిక సిద్ధాంత నిబంధన కర్త ఎవరయ్యా అంటే స్కిన్నర్ రాసిన గ్రంథం కానిది ఇది. అంటే స్కిన్నర్ రాసిన గ్రంథాలు మాకు తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, వర్బల్ బిహేవియర్ మరియు యానిమల్ ఇంటెలిజెన్స్. మరి దీంట్లో ఎక్కడ చూసినా బిహేవియర్ అనే పదం ఉన్నా, వర్బల్ బిహేవియర్ ఉన్నా, అది మనకు తెలుసు స్కిన్నర్కి సంబంధించింది. మరి అదేవిధంగా మరి యానిమల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నేను ఆన్సర్ అంటున్నాను. యానిమల్ ఇంటెలిజెన్స్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా ఎవరంటే మనకు థార్నడెకి సంబంధించింది. కాబట్టి సరికాంది అన్నప్పుడు ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న.
జంగం విశ్వనాథ్ అనే ఆచార్యుడు విద్యార్థులకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ పెట్టి పరీక్ష జరుగుతున్నప్పుడే ఒక్కొక్కరికి ఇంతవరకు ఎన్ని మార్కులు వచ్చాయి అని ప్రతి 10 నిమిషాలకు ఒక్కసారి చెప్పడం జరిగింది. అతడు ఉపయోగించిన పునర్బలం. ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడే గంట సమయంలో నేను చాలాసార్లు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఇంతవరకు ఇన్ని మార్కులు వచ్చాయి, మరి మీరు బాగా రాయండి, మీరు సాధించాలి, మీరు రేస్లో ఉన్నారు అని ప్రతి 10 నిమిషాలు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నేను చెప్పడం జరిగింది. అతడు ఉపయోగించిన పద్ధతి ఇది. మరి ఈ పునర్బలనాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ క్వశ్చన్. ఈ పునర్బలనాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి స్కిన్నర్ కాదా? మరి చూస్తే ఆన్సర్ కనుక స్థిర నిష్పత్తి పునర్బలం, స్థిర వ్యవధి పునర్బలం, నిరంతర పునర్బలం, చరశీల పునర్బలం. స్థిర నిష్పత్తి అంటే ఒక పని పూర్తయిన తర్వాత, ఒక పాఠం పూర్తయిన తర్వాత, నిర్ణీత షెడ్యూల్ పూర్తయిన తర్వాత కనుక మనం పునర్బలం ఇస్తే, కానీ ఇక్కడ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అన్నాడు. అదే ఎప్పటికప్పుడు ఇస్తే అది నిరంతర అయ్యేది, కానీ ఇక్కడ ప్రతి 10 నిమిషాలకు అంటున్నాడు. చరశీల అంటే ఎలాంటి రూల్ పాటించకపోతే చరశీల, కానీ మిగిలింది స్థిర వ్యవధి మరియు దీనికి మరొక పేరు స్థిర కాల పునర్బలం. ఆన్సర్. పరిశీలనాభ్యాసంలోని 4 సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. చూడండి, ప్రేరణ, ధారణ, అవధానం, నిష్పాదన. మీకు తెలుసు, కోడ్ కూడా చెప్పడం జరిగింది. అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేమ అంటే అదా నీ ప్రేమ. చూడండి, 3 మొదటిది అవధానం, నెక్స్ట్ ఇది ధారణ, నెక్స్ట్ ప్రేరణ, నెక్స్ట్ నిష్పాదన. దీంట్లో 3, 2, 4, 1 చూద్దాం ఒకసారి. అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ. కాబట్టి వరుస క్రమంలో పేర్చండి అనే ప్రశ్న అడిగినప్పుడు నాకు సీక్వెన్స్ తెలిసి ఉండాలి. అందుకోసమనే కోడ్ ఇచ్చి మీకు లాక్ చేశాను. దాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు ఆ కోడ్ని. సైకాలజీని బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అమ్మాయి సాంఖ్యక శాస్త్రంలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడంలో ఉపయోగపడిన బదలాయింపు. మీరు సైకాలజీలో ఒక చాప్టర్ ఉంటుంది కదా సార్, సాంఖ్యక శాస్త్రం కాదు. సైకాలజీ కాన్సెప్ట్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ వేరే. సైకాలజీ మొత్తం ఒక కాన్సెప్ట్, స్టాటిస్టిక్స్ వేరేగా తీసుకోవాలి ఈ సందర్భంలో. మరి దీంట్లో గల బదలాయింపు, సైకాలజీ బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అమ్మాయి సాంఖ్యక శాస్త్రంలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడంలో ఉపయోగపడిన భావన ఇది. ఏ బదలాయింపు అడుగుతున్నాను చూడండి. అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, ద్విపార్షణ, శూన్యన. మరి ఉపయోగపడిందా, ఉపయోగపడుతుందా, అడ్డుపడుతుందా, ఏమాత్రం సంబంధం లేదా? ద్విపార్ష కాన్సెప్ట్ వేరే. మరి మీరేమనుకుంటున్నారు అంటే ఇది ఖచ్చితంగా శూన్య బదలాయింపు, ఏమాత్రం కూడా సంబంధం లేదు 2 అంశాల మధ్య. నెక్స్ట్ ప్రశ్న, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించి సరికాని జత. చూడండి, ఎన్నోసార్లు అభ్యసన సిద్ధాంతాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఒకసారి చూడండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని బలపరిచిన వ్యక్తి వుడ్వర్త్. అడిగిన ప్రశ్న ప్రతిపాదించిన వ్యక్తి కాదు, బలపరిచిన వ్యక్తి వుడ్వర్త్. నిజమా కాదా మీరు ఆలోచించండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని తిరస్కరించిన వ్యక్తి విలియం జేమ్స్. తిరస్కరించినటువంటి వ్యక్తి విలియం జేమ్స్. చార్లెస్ జెడ్ నియత క్రమశిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని సమగ్రాకృతి సిద్ధాంతానికి మరొక పేరు. మరి మొదటి ఆన్సర్, సమరూప మూలకాల సిద్ధాంతాన్ని బలపరిచిన వ్యక్తి వుడ్వర్త్. క్లియర్. మరి తిరస్కరించిన వ్యక్తి విలియం జేమ్స్, కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ చూస్తే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని సమగ్రాకృతి సిద్ధాంతం అని మరో పేరు, కరెక్ట్ ఆన్సర్. చార్లెస్ జెడ్ నియత క్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చార్లెస్ జెడ్ నియత క్రమ శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. చార్లెస్ జెడ్ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి ఇది తప్పుగా ఉంది ఆన్సర్. క్లియర్. కింది వాటిలో అభ్యసన లక్షణాలకు సంబంధించి సరైన ఏకైక ప్రవచనం. అభ్యసన లక్షణాలు, మూర్తిమత్వ లక్షణాలు, ప్రజ్ఞా లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. చాలా వస్తున్నాయి కూడా పరీక్షలో. అభ్యసనం ఎల్లప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అభ్యసనానికి సంకుచిత స్వభావం ఉంటుంది. అభ్యసనం అంటే తాత్కాలికంగా నేర్చుకోవడం. అభ్యసనం అంటే ఫలితం కాదు, ప్రక్రియ అన్నాడు. దీంట్లో కరెక్ట్గా ఉన్నదాన్ని ఎన్నుకోవాలి. అభ్యసనం ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వదు. అభ్యసనం ఎప్పుడే కానీ మంచి ఫలితాన్ని, చెడు ఫలితాన్ని రెండింటినీ ఇవ్వచ్చు.
ఆ విషయం మనకు తెలుసు. అభ్యసనానికి సంకుచిత స్వభావం ఉండదు, అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది. కాబట్టి ఇది కూడా తప్పు. మరి అభ్యసనం అంటే తాత్కాలికంగా నేర్చుకోవడం కాదు, శాశ్వతంగా నేర్చుకోవడం. అభ్యసనం అంటే ఫలితం కాదు, ప్రక్రియ. అభ్యసనం అంటే ప్రోడక్ట్ కాదు, అది ప్రాసెస్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సరైనది అభ్యసనం, ఫలితం కాదు, ప్రక్రియ. ఆన్సర్ 4. నెక్స్ట్ ప్రశ్న. ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి చదువుకొని టీచర్ ఉద్యోగం సాధించాక మళ్ళీ అనుకోకుండా ఉదయాన్నే పాఠశాలకు వెళ్లకుండా టిఫిన్ కట్టుకొని లైబ్రరీకి వెళ్ళి చదవడం. జాబ్ వచ్చాక కూడా ఒక అమ్మాయి టిఫిన్ కట్టుకొని లైబ్రరీకి వెళ్ళి చదువుతుంది. మళ్ళీ అనుకోకుండా తనకి జాబ్ వచ్చిందనే విషయాన్ని మర్చిపోయింది. దీంట్లో దాగి ఉన్న భావన దేన్ని పోలి ఉంది? ఆయత్న సిద్ధ స్వాస్థము, ఉన్నత క్రమ నిబంధనము, విలుప్తీకరణం, సామాన్యీకరణం. సామాన్యీకరణం అంటే రెండింటినీ ఒకేలాగా ఆలోచించడం, మీకు తెలుసు. విలుప్తీకరణం అంటే విరమణ, రైట్. మరి ఇక్కడ ఆయత్న సిద్ధ శాస్త్రము, ఉన్నత క్రమ నిబంధనం. ఉన్నత క్రమ నిబంధనం అంటే ఇంతకుముందే మనం కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఆయత్న సిద్ధ శాస్త్రం. మర్చిపోయిన విషయాలు ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోవడం, అది కూడా విరమణ ప్రక్రియ జరిగిన తర్వాతనే జరుగుతుంది. ఆన్సర్ 1. నెక్స్ట్, కింది వాళ్ళలో ఏది అన్యమైన ఉన్నత జ్ఞాన వనరుగా పిలుస్తారు? అన్యమైన ఉన్నత జ్ఞాన వనరుగా పిలుస్తారు. చూడండి, ఇక్కడ ఇది వైగాట్స్కీలో ఉన్నటువంటి అంశాలు. జెడ్పిడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, మరి సామీప్య వికాస మండలం, ఎంకేఓ మోర్ నాలెడ్జ్ అదర్, మరియు సంభావ్య వికాసము మరియు బ్రీఫింగ్ అనే పదాలు వాడాను. దీంట్లో అన్యమైన ఉన్నత జ్ఞాన వనరుగా ఎంకేఓను పిలుస్తారు. ఆ రంగంలో నిష్ణాతుడైన వ్యక్తిని ఎంకేఓగా పిలుస్తారు. కాబట్టి ఆన్సర్ ఎంకేఓ, ఆన్సర్ 2. నెక్స్ట్, ప్రశాంతి అనే విద్యార్థి తన ఊర్లోని గుడిగంట మోగగానే దాన్ని బడిగంటగా భావించి పరిగెత్తుకుంటూ పాఠశాలకు వెళ్ళడం. గుడిగంట విన్న అమ్మాయి బడిగంటకు వెళ్ళడం అనేటువంటిది ఏ కాన్సెప్ట్? ఒకటి చూసి ఇంకొకటి అంటే సిమిలర్గా ఉన్న వాటిని ఒకే గాడిన కట్టేయడం. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కంటే. మరి ఉన్నత క్రమ నిబంధనం, సామాన్యీకరణం, విచక్షణ, ఆయత్న సిద్ధశ్వాసం. గుడిగంట విన్న అమ్మాయి గుడికి వెళ్ళకుండా గుడిగంటకు బడిగంటకు విచక్షణ చేయలేకపోయింది, సామాన్యీకరణం చేసింది. కాబట్టే సామాన్యీకరణము. ఆన్సర్ సింపుల్ లాజిక్. ఇవన్నీ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఆన్సర్ కాబట్టి ఇవి కావు. ఆన్సర్ సామాన్యీకరణం. సంధానాభ్యసనము, సంసర్గాభ్యసనము, SR టైప్ సిద్ధాంతం, బంధ సిద్ధాంతం అని ఏ సిద్ధాంతానికి పేరు? సంధానాభ్యసనం, ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి. సంధాన, సంసర్గ, SR బంధ సిద్ధాంతం అని దేనికి పేరు? ఏ సిద్ధాంతానికి మారు పేర్లు? కార్యసాధక అభ్యసనమా, యాంత్రిక నిబంధనమా, యంత్రదోష అభ్యసనమా, పరిశీలన అభ్యసనం? కార్యసాధక నిబంధనం అంటే స్కిన్నర్కు సంబంధించింది. మరి ఇక్కడ చూస్తే స్కిన్నర్కి సంబంధించింది ఏది కాదు. కాబట్టి ఇది కాదు, ఇవన్నీ కూడా కాదు. మీకు తెలుసు యత్నదోష అభ్యసనానికి మారు పేర్లు. కాబట్టి ఆన్సర్ మనకు 3. ఎక్కువ నైపుణ్యం గల పిల్లలు తక్కువ నైపుణ్యం గల పిల్లలకు సహకరించాలని చెప్పిన వారు ఎవరు? ఎక్కువ నైపుణ్యం గల పిల్లలు తక్కువ నైపుణ్యం గల పిల్లలకు సహకరించాలని చెప్పిన వారు ఎవరు? పియాజే, కోఫ్కా, వైగాట్స్కీ, బండూరా. ఆన్సర్ వచ్చేసి మీకు తెలుసు వైగాట్స్కీ. ఇది స్టేట్మెంట్ మిత్రులారా, వైగాట్స్కీ ఇది స్టేట్మెంట్. ఆరంభ సూరత్వం, సామ్యత కనిపించే వక్రరేఖ. మీకు తెలుసు అభ్యసన వక్రరేఖలు ఉన్నాయి, 5 దశలు. ప్రారంభ స్ఫూర్తి, చాంచల దశ, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి, శారీరక ధర్మహద్దు. మరి ఆరంభ శూరత్వం అంటే మొదట్లో ఏ పైనైనా మనం బాగా చేస్తాం, ఇష్టంతో చేస్తాం, వేగంతో చేస్తాం, ఆసక్తితో చేస్తాం, ఏకాగ్రతతో చేస్తాం మొదట్లో అన్నాను. మరి ప్రారంభ స్ఫూర్తి, చాంచల దశన, పుటాకార వక్రరేఖన, మిశ్రమ వక్రరేఖన. పుటాకార వక్రరేఖ ఈ యొక్క ఆకారాన్ని పోలి ఉంటే, మిశ్రమ వక్రరేఖ ఈ ఆకారాన్ని S ఆకారాన్ని కలిగి ఉంటుంది. చాంచల్య దశ అనేటువంటిది 2వ దశ. మొదట్లో అన్నాను కాబట్టి ఇది ప్రారంభ స్ఫూర్తి. మొదట్లో ఎవరైనా సరే ఈ విధంగానే చేస్తాం.
ఆన్సర్ వచ్చేసి ప్రారంభ స్ఫూర్తి. అభ్యసనానికి మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే ప్రజ్ఞాత్మక కృత్యం అని నమ్మిన సిద్ధాంతం. ప్రజ్ఞాత్మక కృత్యం అని నమ్మిన సిద్ధాంతం. డైరెక్ట్ ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో, భవిష్యత్తులో కూడా ఇస్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు, ఎవరి నమ్మని చూడని స్టేట్మెంట్లు ఇస్తాడు. అభ్యసనానికి మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే ప్రజ్ఞాత్మక కృత్యం అని నమ్మిన సిద్ధాంతం. మీకు తెలుసు, కార్యసాధక నిబంధన సిద్ధాంతమా, పరికరాత్మక సిద్ధాంతమా, అంతర్దృష్ట్యా పరిశీలన అభ్యసనమా అంటే ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం బాగా గుర్తుపెట్టుకోవాలి. మెరుపు లాంటి ఆలోచన లాంటి కృత్యాలు మనకు రావాలంటే, చేయాలంటే అలాంటి కృత్యాలు చేయాలని చెప్పే సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ ప్రశ్న, స్కిన్నర్ సిద్ధాంతాన్ని ఇలా పిలుస్తారు. స్కిన్నర్ చూడండి, ఆర్ టైప్, ఎస్ఆర్ఆర్ఎస్ నిబంధన సిద్ధాంతం, ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం, ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం. చూడొక్కసారి, ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం అంటే థార్నడైక్, మరి ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం అంటే పావలోవ్. మరి ఆర్ఎస్ అన్నా ఆర్ అన్నా ఒకటే, కానీ ఇక్కడ ఎస్ఆర్ఆర్ఎస్ అన్నాను కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆర్ఎస్ అంటే స్కిన్నర్, మరి ఎస్ఆర్ అంటే మీకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ ఉంది థార్నడైక్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆర్ టైప్ నిబంధన సిద్ధాంతం అని పిలుస్తారు. ఆర్ టైప్ నిబంధన సిద్ధాంతం అంటే ప్రతిస్పందనకు ప్రాముఖ్యత ఇచ్చే సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, ఆన్సర్ వచ్చేసి మనకు 1. నెక్స్ట్ ప్రశ్న చూడొక్కసారి, జంగం విశ్వనాథ్ అనే సైకాలజీ ఆచార్యుడు తన యాప్లో నిర్వహించే 20 ఉచిత పరీక్షల్లో పాల్గొన్న ప్రతిరోజు 10 గంటలకు సార్ విడుదల చేసే టాపర్ల లిస్టుని చూసి ఎలాగైనా తాను కూడా ఏ రోజైనా ఈ లిస్టులో ఉండాలని అనుకుంది. ప్రతిమ అనే అమ్మాయి మనం విడుదల చేస్తే టాపర్స్ లిస్టులో, మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ పెడుతుంటాం, ఆ టాపర్ల లిస్టులో నేను కూడా ఉండాలి అనే ప్రేరణ పొంది చివరికి సాధించింది. మరి ఆమె పొందిన ప్రేరణ ఏది? ప్రేరణ పొంది చదివింది, చివరికి సాధించింది. ఆమె పొందిన ప్రత్యక్ష పరోక్ష స్వీయ, మరి మనకి ఈ పునర్బలనాలన్నీ కూడా స్కిన్నర్లోనే. ప్రత్యక్ష పరోక్ష స్వీయ సాధన పునర్బలం. పునర్బలన రకాలు 3 మీకు తెలుసు, కానీ దాంట్లో సాధన పునర్బలం లేదు. స్వీయ పునర్బలం అంటే పరోక్ష, ప్రత్యక్ష అంటే ఏమిటి? ప్రత్యక్ష అంటే ఎవరు చేయలేంది మనం సాధించాలి ప్రత్యక్ష, కాబట్టి ఇది కాదు. పరోక్ష అంటే ఇతరులు ఎలాగైతే లిస్టులో పేర్లో వస్తున్నారో వాళ్ళలాగా నేను ఉండాలి అనుకుంది ప్రతిమ, కాబట్టి ఇది ఆన్సర్. స్వీయ పునర్బలం అంటే మార్కుల కోసమో కాకుండా ఉద్యోగం రావాలనే దాంతో ఉంటే అది స్వీయ పునర్బలం, కానీ ఇక్కడ ఇతరులను చూసి ప్రేరణ పొందితే దాన్ని పరోక్ష పునర్బలం అంటారు. ఆన్సర్ 2. నెక్స్ట్ ప్రశ్న, మొత్తం ఇవి 20 ప్రశ్నలు. మీ స్కోర్ను దయచేసి కింద తెలియచేయండి. అంతకంటే ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మేము స్పందిస్తాం, మీ గురించి ఆలోచిస్తాం. ఆల్ ది బెస్ట్.